శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 2, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే రమదాన్ మాసం ప్రారంభమైనటువంటి సందర్భంగా కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కువైట్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ అరబిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి సమయాలని ప్రకటించారు. అంటే స్కూల్స్ యొక్క సమయాల గురించి ప్రకటించడం జరిగింది. అందులో ఏ గ్రేడ్ వాళ్ళకి ఏ విధంగా సమయాలు ఉంటాయని మనం చూసుకున్నట్లయితే కిండర్ గార్డెన్ వాళ్ళకి ఉదయం 9:40 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:10 వారి యొక్క స్కూల్ టైం అనేది ముగుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని తర్వాత ప్రాథమిక పాఠశాలలు వీళ్ళకి వచ్చి ఉదయం 9:40 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ పాఠశాలలు అంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వచ్చి ఉదయం 9:20 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారి యొక్క స్కూల్ టైమింగ్స్ అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని తర్వాత మాధ్యమిక పాఠశాల అంటే 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క పాఠశాల సమయంలో వచ్చి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:10 వరకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా కువైట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు వారి యొక్క పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమయాలను అయితే ప్రకటించడం జరిగింది. కువైట్లో రమదాన్ మాసంలో ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి సమయాల్లో ట్రక్కులకు కువైట్లోని రోడ్లపైన అనుమతిని నిషేధిస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. సో ఆ సమయాలు ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి 10:30 వరకు అంటే 2 గంటల పాటు, అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు ఈ సమయాల్లో ట్రక్కులు కువైట్లోని ఏ రోడ్లపైన కానీ వెళ్ళడానికి అనుమతి కనుక లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, అన్న మేము ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా డబ్బులు అయితే పంపించడం జరిగింది, అయితే ఇంతవరకు డబ్బులు ఇంటికి చేరుకోలేదు, పంపించగా 4-5 రోజులు అవుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వార్త కూడా బయటికి అయితే వచ్చినది. ఏమిటంటే ఈ ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారా మనం డబ్బులు పంపించినప్పుడు వాటి యొక్క రూల్స్ ప్రకారం కొన్ని బ్యాంకుల్లో 5-10 నిమిషాల్లో డిపాజిట్ అయిపోతే, కొన్ని బ్యాంకుల్లో మాత్రం 1 డే అయితే టైం తీసుకుంటుంటుంది జనరల్గా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే వరుసగా బ్యాంకులకి సెలవు దినాలు అయితే వచ్చాయి. 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కువైట్లో అన్ని బ్యాంకులకి సెలవులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. వారి బ్యాంకుల ద్వారా వారి ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా పంపించే డబ్బులు అయితే ఉంటుందో అది వెంటనే డిపాజిట్ అవడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఏమైందంటే ముందస్తుగా చాలామందికి జీతాలు అందడంతో రంజాన్ సందర్భంగా ముందస్తుగా జీతాలు అందే ఎక్కువ మంది ప్రవాసీలు వారి సొంత దేశాలకు డబ్బులు పంపించడంతో వీళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువ మంది పంపించడంతో వీళ్ళు బ్యాంకులో ఉన్నటువంటి నిల్వలు అయితే అయిపోయి, అంటే వీళ్ళకి కొంత టార్గెట్ కొంత అమౌంట్ అనేది ఉంటుంది, అంత అమౌంట్ వరకు వీళ్ళు పంపించుకోవచ్చు. దానికన్నా ఎక్కువ పంపించాలంటే లోకల్గా ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో అవి ట్రాన్సాక్షన్ చేయాలి అనేసి అంటే లోకల్ బ్యాంకులు ఆల్రెడీ క్లోజ్లో ఉన్నాయి. సో అప్పుడు ఎలా వెళ్తుంది డబ్బులు వెళ్ళడానికి లేదు. అయితే ఇవాళ బ్యాంకులు అయితే తిరిగి ఓపెన్ అయ్యాయి. సో ఇవాళ ఓపెన్ అయ్యాయి కాబట్టి రేపటికల్లా ఎవరైతే డబ్బులు పెండింగ్లో ఉన్నాయో వారందరి యొక్క డబ్బులు వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ డబ్బులు పంపించి మీ అకౌంట్లో ఇంకా డిపాజిట్ అవ్వకుండా పెండింగ్లో కనుక ఉన్నట్లయితే టెన్షన్ పడకండి, రేపటికల్లా మీ అకౌంట్ అయితే డబ్బులు పడతాయని చెప్పేసి ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు అయితే హామీ ఇస్తున్నారు. ఎందుకంటే కువైట్లోని కొన్ని ఎక్స్చేంజ్ సెంటర్లో ఆల్రెడీ దీనిపైన కొంతమంది గొడవలు కూడా పడడం జరిగింది. మేము డబ్బులు పంపించా, డబ్బులు ఇంతవరకు పడలేదని చెప్పేసి ఎక్స్చేంజ్ సెంటర్తో కూడా వీళ్ళు గొడవ పడ్డారంట. కానీ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? సో వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం వాళ్ళు పంపించారు, కానీ లోకల్ ఉన్న బ్యాంకులకు సెలవు ఉండడంతో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ జరగలేదు. సో ఆ కారణం చేత రేపటికల్లా ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పేసి హామీ ఇచ్చారు. కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు మరియు క్రౌన్ ప్రిన్స్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క శ్రేయోభిలాషుల నుంచి నిన్న మరియు ఇవాళ సాయంత్రం 7:30 నుంచి శుభాకాంక్షలు అయితే స్వీకరించారు బయాన్ ప్యాలెస్లో. గత సంవత్సరం సెప్టెంబర్ 27 అంటే 2024 సెప్టెంబర్ 27వ తారీఖున కువైట్కి సంబంధించినటువంటి ఒక యువ పౌరుడు ఒక వృద్ధురాల్ని తన అవ్వనే హత్య చేశాడు అతి కిరాతకంగా అని చెప్పేసి మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఆ వ్యక్తికి ఉరిశిక్షను విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఎందుకంటే అతను మానవత్వాన్ని మరిచిపోయాడు, 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాల్ని హత్య చేశాడంటే అతనిలో ఏమాత్రం కానీ మానవత్వం లేదని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనికి వాదించింది. సో దాంతో పూర్తి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పుని అతనికి ఇచ్చింది. మరి అంతే కదా, యువ పౌరుడు ఎంతైనా కొద్దిగా
విచక్షణ అనేటువంటిది ఉండాలి. ఏ మాత్రం లేకుండా పూర్తిగా 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలు ముసలావిడ పాపం ఆవిడని అత్యంత దారుణంగా అతను అప్పుడు హత్య చేయడం జరిగింది. సో అప్పుడు దానిపైన కేసు అనేది నమోదు చేశారు. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఈ తీర్పుని అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను కదా, అందులో ఉన్నటువంటిది మరగట్టి చికెన్. ఇది మేడ్ ఇన్ ఈజిప్ట్. అయితే దీన్ని కువైట్లో మీరు ఎవరైనా సరే గుర్తించినట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని మాకు అందజేయండి. అలాగే మీరు ఎవరు కానీ దాన్ని తినకండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే మిక్స్ చేయడం జరిగింది. అది కువైట్లో ఏ విధంగా ఆర్టిఫిషియల్ కలర్స్ మిక్స్ చేసినటువంటి ఆహార పదార్థాలకి అనుమతి అనేటువంటిది లేదు. సో ఆ కారణం చేత వాటిని ఎవరైనా సరే మీరు గుర్తించినా మాకు సమాచారం అందించండి. ఒకవేళ మీ దగ్గర ఉన్నా కూడా వాటిని తినకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది ఎక్స్పైరీ డేట్ వచ్చి వీటిపైన ఎలా ఉంటుందంటే నవంబర్ 1, 2025 అని చెప్పేసి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 480 గ్రాములు దాని యొక్క వెయిట్ ఉంటుంది. పేరు వచ్చి మరగట్టి చికెన్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు డిస్ప్లే దానికి సంబంధించిన ఫోటో అయితే ఉంది. సో మీరు ఎక్కడైనా సరే దాని చూసినట్లయితే సమాచారం అయితే PAF అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక వాటిని తినడం అయితే మానేసి వాటిని పడేసండి. ఎందుకంటే దాన్ని తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో గత కొంతకాలంగా ప్రవాసీలను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకి పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు. ఇది ఏం చేస్తుంటే ప్రవాసీలను లక్ష్యంగా చేసుకొని డబ్బులు, బంగారం, మొబైల్ ఫోన్స్, విలువైనటువంటి వస్తువులు ఇంకా ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాటిని దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఆ వ్యక్తి పైన గతంలో చాలా కంప్లైంట్స్ అయితే వచ్చి ఏ విధంగా ఒక వ్యక్తి ఇలా దోచుకెళ్ళిపోతున్నాడని చెప్పేసి దీనిపైన నిఘా పెట్టినటువంటి భద్రతాధికారులు ఎట్టకేలకు ఆ వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు. కువైట్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఒక వెహికల్లో మాదద్రవ్యాలు అంటే మత్తు పదార్థాలు అలాగే పదునైనటువంటి ఆయుధాలు లభించాయి. వాటిని కలిగి ఉన్నటువంటి ఒక బిదూన్ వ్యక్తిని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు. అలాగే ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కువైట్లో వరుస వాహన చోరీలకు పాల్పడుతున్నటువంటి 2 వ్యక్తుల్ని కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరుడు కాగా మరొకరు కువైట్కి సంబంధించిన మహిళా పౌరురాలు. వీరిద్దరిని అదుపులోకి అయితే తీసుకున్నారు. వీరిని అదుపులో తీసుకున్న తర్వాత విచారణ తెలియదంటే వీళ్ళు ఇప్పటి వరకు సుమారుగా 22 వాహనాలు దొంగతనం చేసినట్టు తెలియజేస్తున్నారు. అందులో ఒక 15 వాహనాలు అలాగే విలువైనటువంటి కొన్ని వస్తువులను కూడా ప్రస్తుతానికి భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాహనాల్ని చాలా చాకచక్యంగా వీళ్ళగినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని పనిముట్లతోటి వాటిని లాక్ అనేటువంటిది ఓపెన్ చేసి ఆ వెహికల్స్ని దొంగతనం చేసి తీసుకెళ్తారు. వాటిని వాడుకోవడం జరుగుతుంది. వాడుకున్న తర్వాత చివరిలో వదిలేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ఖరీదైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొని ఆ వెహికల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఇప్పటి వరకు 22 వాహనాలను దొంగతనం చేశారంట. సో దీంతో భద్రతాధికారులు ప్రస్తుతానికి వారిని అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన ₹10 సుమారుగా ₹281.50 ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది. అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర $26,246 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర $28,622 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.